ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు వచ్చింది. రహదారుల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తోందని కేంద్రం కితాబిచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల విషయాల్లో మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రోడ్ అవసరమైన ప్రతి చోట గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు. కొన్నిసార్లు రోడ్ల నాణ్యతను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఫలితంగా నాణ్యమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణాన్ని కేంద్ర బృందం వచ్చి తనిఖీలు చేశాయి. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన రోడ్లు నిర్మిస్తున్నట్లు వారు గుర్తించారు. వైసీపీ హయాంలో జాతీయ స్థాయిలో 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 2వ ర్యాంకుకు ఎగబాకింది. రాష్ట్రంలోని 126 రహదారుల్ని తనిఖీ చేసిన కేంద్ర బృందాలు కేవలం ఒక్క రోడ్డు విషయంలో మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశాయి. గుజరాత్లో 33 రోడ్లను తనిఖీ చేసి అన్నీ బాగున్నాయని గుర్తించిన కేంద్రం ఆ రాష్ట్రానికి మొదటి ర్యాంక్ ఇచ్చింది.